నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, చాలా విశేషంగా ప్రతి నెల కూడా మైత్రి ముహూర్తం ఎప్పుడు వస్తోంది, ఎన్ని సందర్భాల్లో వస్తోంది అనేది మనము మిస్ అవ్వకుండా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి అవును. ప్రేక్షకులకి మరి మళ్ళీ ఎప్పుడు వస్తోంది, పోయినసారి కూడా మనం చెప్పడం జరిగింది. అందులో కొన్ని డౌట్స్ ని నేను చూశాను, కమెంట్స్ లో వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ రోజు క్లియర్ గా ఆ డౌట్స్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను. అసలు మళ్ళీ ఎప్పుడు వస్తోంది మైత్రి ముహూర్తం? అప్పులు చాలా చాలా సులభంగా తీరిపోతాయి మైత్రి ముహూర్తాన్ని గనక ఆశ్రయిస్తే అనటానికి నేను కూడా, నా ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా ఉంది. నేను కూడా దాని ఫ్లేవర్ ని ఎంజాయ్ చేశాను. అలాగే మైత్రి ముహూర్తాన్ని వినియోగించుకున్న కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా తమ ఎక్స్పీరియన్స్ ని కమెంట్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. అసలు ఈ మైత్రి ముహూర్తం అప్పులు తీరిపోవటానికి ఎట్లా వినియోగించుకోవచ్చు, ఎప్పుడు వస్తోంది, వీటి గురించి? ఒక్క అప్పులు అనేటువంటి విషయమనే కాదు, రీసెంట్ గా ఇది అసలు నేను షాక్ అయినటువంటి విషయం కూడా. ఓ. తనకు చివరిలో కాల్ కలిపితే కలుపుదాము, కాల్ చేద్దాము. షూర్. ఒక ఉద్యోగానికి సంబంధించి సమ్ ఇబ్బందులలో ఉండేటువంటి సందర్భంలో లాస్ట్ మంత్ తనకు చెప్పింటి ఈ యొక్క రెమెడీ, ఈ సమయంలో మీరు ఒక లెటర్ రాయండి. కేవలం లెటర్ రాసి, ఎవరికి లెటరు, అమ్మవారికా లేకుంటే యూనివర్స్కా, అదేంది అనేది కాదు, నేను చెప్పినటువంటి సమయంలో మీరు తప్పకుండా లెటర్ రాయండి, నాకు ఉద్యోగం కావాలి అనేటువంటి లెటర్ రాసి ఒక 1116 తప్పకుండా కూడా ఆ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి మీ ఇంటిలోనే ఉంటున్నటువంటి దేవతా అర్చన మూర్తుల యొక్క ఫోటోల వద్ద పెట్టండి అని చెప్పడం జరిగింది. ప్రామిస్ చెప్తున్నాను. ఆమెకు ఇవాళ ఎంత అమ్మ డేటు? ఇవాళ 3వ తారీఖు కదా. మొన్న 28వ 29వ తారీఖు నాడు కంప్లీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు సంబంధించి రమ్మనడం జరిగింది. అటు పిమ్మట పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రామగుండము మనకు గవర్నమెంట్ ఉద్యోగం కొంపతీసి. గవర్నమెంట్ లో భాగంగా ఏమంటారు, హాస్పిటల్ రిలేటెడ్ నర్సెస్ ఉంటారు కదా, దానికి సంబంధించి అంటే ఆల్రెడీ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు రమ్మనడం జరిగింది. అటు పిమ్మట ఒక 1 వీక్ లో తనకు అంటే అంతకు ముందు ఏంటి అంటే కాంట్రాక్ట్ బేసిక్ లో జాబ్ చేసేటువంటి ఆమె ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కిందనే ఉండేటువంటి పరిస్థితి కనుక ఆ జాబ్ రావడం జరిగింది. అంటే చెప్పలేము, అది ఎలాంటి మిరాకిల్ అనేది తెలియదు. ఆ సమయానికి తను ఫోన్ చేయడము, కరెక్ట్ గా ఒక 1-2 అవర్స్ ఉంది అనగా మీరు ఈ విధంగా చేయండి అనేటువంటి విషయం చెప్పడం, కానీ కొన్ని అమ్మ వాస్తవానికి నిజంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరేమో అల్లారం పెట్టుకొని లేవాల్సినటువంటి అవసరం లేదు నన్ను అడిగితే. ఎందుకు, మీరు ఖచ్చితంగా కూడా రేపు ఒక విజయవంతమైనటువంటి జీవితం కొరకు కానీ లేదా ఒక మంచి పని కోసం కానీ మీరు ఆలోచించుకుని నిద్రపోయారనుకోండి. ఉదాహరణకు 4 లేదా 3:30కో 5:30కో ఆటోమేటిక్గా మెలకువ అనేటువంటిది వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ సమయానికి మీరు లేచిన తర్వాత బాడీ అనేటువంటిది చాలా ఫ్రీగా ఉంటుంది. 100%. అల్లారం పెట్టుకొని లేచినట్టయితే కాస్త బద్ధకంగా ఉంటుంది. అంటే యూనివర్స్ కానీ లేదా ఆ యొక్క భగవంతుడు కానీ ఆ సమయానికి మనము నిద్రలో నుండి మేలుకోగానే ఒక ఉత్సాహం ఉంటుంది అన్నమాట. అంటే అదే న్యాచురల్ గా జరిగితే అది రిజల్ట్ వేరే రకంగా. ఇప్పుడు ఇది కూడా ప్రయత్నంగా చాలా గట్టిగా ట్రై చేసి ఆ టైంలో లేవాలి కాబట్టి లేచి ఇక తప్పది అనుకుని నిద్ర లేవడం అంటే ఏదో ఆ రోజంతా బద్దకస్తాడు. కరెక్ట్. నిజంగా ఖచ్చితంగా ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మనకు తెలివి వచ్చింది అనుకోండి 5 o'clock, చాలా యాక్టివ్గా ఉంటుంది. అదే విధంగా ఆమె ఫోన్ చేయడం అప్పటికి ఒక 3-4 నెలల నుండి కూడా పాపం ఎట్లా గురువు గారు అనేటువంటి విధంగానే మాట్లాడడం జరుగుతుంది. చెప్తాను తల్లి అనేటువంటి విషయం మీదనే చెప్పుకోవడం రావడం జరిగింది. అటు పిమ్మట అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేయడము, ఆ విధంగా చెప్పడం ఎప్పుడు అంటే నవంబర్లో, ఇప్పుడు డిసెంబర్ జనవరిలో ఆమె పోస్టింగ్ వచ్చేసింది. అంటే ఒక 2-3 ముహూర్తాలు వినియోగించుకున్నారు ఆవిడ. ఒకటేసారి వినియోగించుకుంది. ఒకసారి నవంబర్ లో వినియోగించుకుందా. ఆ డిసెంబర్ లో దానికి సంబంధించినటువంటి డిసెంబర్ లో ఏదో కాల్ రావడమో, ఒకసారి వచ్చి వెళ్ళండి అనడమో ఏదో అయ్యింది. మన రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది బ్యూటిఫుల్ డిసెంబర్ లో.
ఇక జనవరిలో వెరిఫికేషన్ జాబ్ రావడం జరిగింది. అద్భుతం అండి, అద్భుతం. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అయితే ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి పెడుతున్నటువంటి ముహూర్తం? తప్పకుండా ఈ మనకు 5వ తారీఖు రావడం జరుగుతుంది. ఎల్లుండే. ఫిబ్రవరి 5వ తారీఖు రోజు. ఇప్పుడు చాలా మంది కూడా అసలు ఇదేమిటి అనేటువంటి విషయం అన్నా లేకుంటే ఇంకేదన్నా కూడా ఒకటే చెప్పడం జరుగుతున్నది. శుక్ర లగ్నం నుండి మనకు వృశ్చిక లగ్న మన ఇటు మేష లగ్నం టు వృషభ లగ్నము, అదే విధంగా ఇక్కడ తులా లగ్నం నుండి వృశ్చిక లగ్నము. ఓకే, 2 టైమింగ్స్ మనకు నెలలో 2 సార్లు రావడం జరుగుతుంది. ఆ యొక్క రోజు కానీ అనురాధ నక్షత్రమా లేకుంటే అశ్విని నక్షత్రం అనేది కొన్ని గుప్తంగా ఉంచాలి, చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనకు మేష లగ్నం నుండి ఇటు మనకు వృషభ లగ్నంలోకి వెళ్ళేటువంటి సందర్భము ఈ 2 లగ్నాలు చేంజ్ అయ్యేటువంటిది. మరియు ఇక్కడ తులా లగ్నం నుండి వృశ్చికానికి చేంజ్ అయ్యేటువంటి ఈ లగ్నాలు చేంజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మనకి ఏర్పడుతుంది. అందులో కొన్ని నక్షత్రాలు బేస్డ్ కనుక తప్పకుండా కష్టపడేటువంటి వారు దీనిని వినియోగించుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. రేపు 5వ తారీఖు ఉందండి. అవును, ఏ సమయంలో? అయితే అదొక్కటే ఇబ్బంది ఉంది మనకు. 5వ డేట్ రోజు తెల్లవారుజామున అంటే 12:57 నుండి ఉదయం 3 లోపు ఉంది కనుక మీరు 2:30కి అయినా కూడా లేచి ఏదైనా ఒక పని ఆ యొక్క వారికి మనీ సెండ్ కొట్టడం గానీ ఆన్లైన్ కూడా చేయొచ్చు కదా. ఆ టైంలో అప్పు తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఒకరు అడిగారండి, ఆ టైంలో నాకు 50,000 రూపాయలు అప్పు ఉంది, నేను ఇప్పుడు తీర్చలేను, నేను ఒక అట్లీస్ట్ ఒక 5,000 500 అయినా తీర్చొచ్చా అని అడిగారు. 500 అయినా కూడా ఇవ్వవచ్చును. ఇది మనకు తెల్లవారుజామున ఉంది కనుక 12:57 AM నుండి 3:08 AM లోపు మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఏదో స్నానం చేయమని చెప్పేసి ఆ రాత్రి అనేది ఏది లేదు, మంచి మనసు ఉంటే చాలు సరిపోతుంది. మీరు ముందే ఎన్వలప్ కవర్ కావచ్చును, ఆ యొక్క మనీ కావచ్చును, ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకోండి. అల్లారం పెట్టుకోండి 2ంటికా లేదా 1:30కో. ఒకసారి లేచి చక్కగా కూడా కాళ్ళు కడుక్కొని, అదే విధంగా కళ్ళు కూడా తుడుచుకొని చక్కగా కూడా అప్పులు తీర్చుకోవడానికి ఎంతో కొంత పక్కకు కూడా పెట్టుకోండి అని చాలా సందర్భాల్లో మీరు చెప్పారు. 100% నమ్మకం మాత్రం ఇంపార్టెంట్. అది మాత్రం మీరు అంటే కనెక్ట్ కండి. ఎవరో చెప్పారు చేస్తున్నాను అనేటువంటిది కాదు, మీకు మీరు రియలైజ్ అయ్యి మీరు ఖచ్చితంగా నాకు ఆ ఉద్యోగం కావాలి, దాని వలన నా పిల్లలు హ్యాపీగా ఉంటారు, లేదా నేను నాకు ఈ యొక్క అప్పు తీరాలి, అప్పు తీరిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను, జస్ట్ ఇమాజినేషన్ చేసుకొని చక్కగా కూడా బ్యూటిఫుల్. ఈ రెమెడీస్ చేసాం, ఆ రెమెడీస్ చేసాం, లేకపోతే ఎంత ఖర్చు పెట్టేసాం, పూజలు చేయించేసుకున్న అప్పులు తీర్చుకోవడానికి కాదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చక్కగా ప్రకృతి అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజుని అందరం వినియోగించుకుందాం, అప్పుల బారి నుంచి బయటపడదాం. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.